ఓం శ్రీమాత్రే నమః. పార్వతీదేవి దేవతలను శపించడానికి కారణం ఇదే. హనుమంతుడు శివాంశ సంభూతుడు. దీనికి సంబంధించిన కథ మనకు రామాయణంలో తెలుస్తుంది. పురాణాల ప్రకారం శివపార్వతులకు జన్మించిన పుత్రుని వల్ల తారకాసుర సంహారం జరుగుతుందని భావించి దేవతలంతా శివపార్వతులకు కళ్యాణం జరిపించి వారికి శయ్యా మందిరం ఏర్పాటు చేశారు. ఆ విధంగా శివపార్వతులిద్దరూ ఏకాంతంగా శయ్యా మందిరంపై చేరారు. వీరి సంతానం వల్ల తారకాసుర సంహారం జరుగుతుందని దేవతలు వారికి పుట్టబోయే సంతానం కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. అయితే గదిలోకి వెళ్ళిన శివపార్వతులు రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. బయటికి రాకపోవడంతో లోపల ఏం జరుగుతుందో తెలియక దేవతలంతా సందిగ్ధంలో పడ్డారు. అయితే లోపల గదిలో ఏం జరుగుతుందో తెలుసుకొని రావాలని దేవతలందరూ కలిసి అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి లోపలికి పంపారు. అదే సమయంలో శివ తేజస్సు బహిర్గతమవుతున్న సమయంలో లోపలికి ఎవరో వచ్చారన్న సందేహం కలిగిన పార్వతీదేవి శివుడి నుండి దూరంగా జరుగుతుంది. శివుని తేజస్సు భూపతనం కానివ్వకుండా బంధించి ఆ తేజస్సును అగ్ని, వాయుదేవతలకు చెరిసగం పంచి పంపాడు. తనకు దక్కాల్సిన శివతేజం ఈ విధంగా దేవతలు తీసుకెళ్లడం ఎంతో బాధపడిన పార్వతీదేవి ఆ దేవతల వల్ల కార్యభంగం కలిగిందన్న కోపంతో దేవతలకు స్వభార్యల సంతానం పుట్టకుండుగాక అని శపించింది. ఈ విధంగా శివతేజస్సును పంచుకున్న దేవతలు శివతేజస్సును భరించలేక అగ్నిదేవుడు గంగానదిలో కలిపాడు. గంగాదేవి కూడా శివతేజస్సును భరించలేక శివతేజస్సును ఒడ్డున నెట్టింది. ఆ శివతేజస్సు రెల్లు పొదలలో పడి 6 ముఖాలు కలిగిన షణ్ముఖుడు జన్మించాడు. వాయుదేవుడికి పంచిన శివతేజస్సు వల్ల సంతానం కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలోకి శివతేజస్సు వెళ్ళడం వల్ల అంజనాదేవి ఆంజనేయునికి జన్మనిచ్చింది.